వెల్కమ్ బ్యాక్ టు బీలట్. జాతీయ జంతువుకు చెప్పుకోలేని కష్టం వచ్చింది. రాజస్థానికి మారుపేరుగా చెప్పుకునే పులులు అంతరించిపోయే దుస్థితి దాపురించింది. పులిరాజును వేటాడి వ్యాపారం చేసే ముఠాలు 3 రాష్ట్రాల సరిహద్దులుగా ఉన్న అడవుల్లో అలజడి సృష్టిస్తున్నాయి. గ్రూపులు కట్టి మరీ వేట సాగిస్తున్నట్టు గుర్తించినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అటవీ శాఖ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో పులుల వేట ముమ్మరంగా సాగుతోంది. ఇన్నాళ్లు జింకలు, దుప్పులు, మనుబోతులను బలి తీసుకున్న వేటగాళ్ల కన్ను పులులపై పడింది. ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల సమయం ఆదిలాబాద్ కరీంనగర్ సరిహద్దుల్లో పులి చర్మాన్ని తరలిస్తున్నారని సమాచారం అందుకుని మాటు వేసిన ఫారెస్ట్ అధికారులు 4 సభ్యుల ముఠాగుట్టు రట్టు చేశారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి లక్షటిపేట సబ్ జైలుకు తరలించారు. మహారాష్ట్రకు చెందిన 2 వేటగాళ్లు పరారైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా గడవక ముందే ఆసిఫాబాద్ మండలం జెండాగూడ వద్ద చిరుతపులి చర్మం తీసుకెళ్తున్న 6 ఫారెస్ట్ అధికారులకు చిక్కారు. ఈ 2 ఎపిసోడ్స్ లో పులిని, చిరుతపులిని ఎక్కడ చంపారనేది సస్పెన్స్ గా మారింది. మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం నుంచి ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని గోదావరి, ప్రాణహిత అటవీ ప్రాంతాలకు పులులు వస్తుంటాయి. నీల్వాయి, కోటపల్లి, వేమనపల్లి అడవుల్లోనూ పులులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. స్థానికులు పులులను చూసిన ప్రాంతంలో మాటు వేసి వాటి ప్రాణాలు హరిస్తున్నారు వేటగాళ్లు. ఆదిలాబాద్ తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో పులుల వేట సాగుతున్నట్టు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. 4 ఏళ్ల వయసున్న మగపులి చర్మంతో ఓ గ్యాంగ్ పట్టుబడడంతో వేట సంగతి నిజమేనని తేలింది. కవ్వాల్ టైగర్ జోన్ కు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జింక, దుప్పి మాంసానికి మత్తు పదార్థాలు కలిపి పులులు సంచరించే ప్రాంతాల్లో ఎరగా వేస్తున్నారు. మాంసం తిని చనిపోయిన పులుల చర్మం, గోళ్లను ఇతర రాష్ట్రాల్లో అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది నిర్లక్ష్యము వేటగాళ్లకు బాగా కలిసొస్తోంది. ఇప్పటికే కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేట, ఫారెస్ట్ ఆఫీసులో బోగస్ ఉద్యోగాల కుంభకోణంతో అటవీ శాఖ పరువు బజార్న పడింది. ఇప్పుడు ఈ లిస్టులోకి పులుల వేట వచ్చి చేరింది. స్మగ్లర్లు, వేటగాళ్లను కట్టడి చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే టైగర్ జోన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. ఇది ఇవాల్టి బీలట్. మీ చుట్టూ జరుగుతోన్న మిమ్మల్ని అప్రమత్తం చేసే కథనాలతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.